నేత్ర ఛానల్కు స్వాగతం. తెలంగాణ ప్రజలు కంటి మీద మీరు గనక రెప్పేసినట్టు ఏదుంటే రాష్ట్రము ఆగం కావడానికి సిద్ధంగా ఉన్నది. దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ గవర్నమెంటే. భారీ కుంభకోణాలు చేద్దామనుకుంటున్నారు. ప్రతిపక్షం వాళ్ళు దొరకబడుతున్నారు, క్రమంలోనే వెనక్కి తీసుకుంటున్నారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యం మీద పెద్ద భారీ స్కామ్ చేయబోయాడు. అది ప్రతిపక్షాలు కనిపెట్టడం జరిగింది. దాని మీద మాట వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ జూపల్లి కృష్ణారావు గారు లిక్కర్ స్కామ్ మీద భారీ కుంభకోణం సృష్టించడానికి సిద్ధంగా ఉంటే దాన్ని దొరకబట్టారు. దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఎంత కమిషన్లు నొక్కేశారనేది కూడా ఇప్పటి వరకు తెలియట్లేదు. ఈ సోమ్ డిస్టరీస్ అనేది అత్యంత ప్రమాదకరమైన మద్యంగా పేర్కొనబడుతుంది. మధ్యప్రదేశ్లో 10 మంది దాకా చనిపోయారు ఈ మద్యం తాగి గతంలో. అలాంటి మద్యాన్ని తెలంగాణ మీద ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలేం కావాలి? మీరు అనవసరంగా గెలిచి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారు? మీరు ఏది చేస్తామనుకున్నా, ఎటువంటి కుంభకోణం చేద్దామనుకున్నా, మీరు ఎన్ని రకాల చేద్దామనుకున్నా ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మేము కళ్ళు మూసుకున్నాం, పిల్లి పాలు తాగినట్టు తాగితే అని ఏం కాదు, ఎవరు చూస్తారు మమ్మల్ని ఎవరు చూస్తారని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి మీ మీద దృష్టి సారించి ఉన్నారు అనేది మీరు గ్రహించుకోండి. ఇది ఉట్టిటికనే ఊరికేనే కాదు. ఆనాటి తెలంగాణ ప్రజలు కాదు. ఇప్పుడు అది చేద్దాం, ఏది పడితే అది నొక్కేద్దాం అనుకుంటే ఇక్కడ కుక్కెత్తారు అనే విషయం మీకు తెలియాలి. తెలుసుకోకపోతే తెలుసుకోండి. మీరు చేయవలసిన పాలన పక్కకు పెట్టి ఈ కుంభకోణాల మీద ఏ విధంగా చేస్తే ఎంత మిగులుబాటు అవుతుంది, ఎంత నొక్కచ్చు, ఎంత వెనుకేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. కానీ మిమ్మల్ని గెలిపించిన ప్రజలను ఉద్దేశించి ఒక్క మంచి పనైనా ఈ 6 నెలల కాలంలో చేశారా? ఒకసారి చూపించండి. మీరు మంత్రులై ఉండి మీరు అటు ఇసుక కుంభకోణం, ఇటు ఒకటి బియ్యం కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇన్ని రకాలుగా చేసుకుంటా కళ్యాణ లక్ష్మి ఏనాడన్నా కళ్యాణ గవర్నమెంట్ ఇచ్చిన చెక్కు ఎప్పుడైనా ఫెయిల్ అయిందా? జనగాంలో కళ్యాణ లక్ష్మి చెక్కు ఫెయిల్ అయింది. ఎందుకయింది? అక్కడ గత ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలను ఇచ్చి అందరికీ క్రమంగా ఇచ్చేసింది. నువ్వు దాన్ని పక్కకు పెట్టి కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం తులం ఇస్తా అనేది అది గతి లేదు. కానీ ఉన్న కళ్యాణ లక్ష్మి ఇచ్చిన చెక్కు పాస్ కాకుండా పోవడం ఏందయ్యా? ఏం పాలన అనేది? ఏమి చేద్దాం అనుకుంటున్నావు, ఎలా చేయాలనుకుంటున్నావు అన్న ఆలోచన ఉన్నదా నీకు అసలు? అప్పుడు లేచిన గొంతు ఏడవేంది నీ గొంతు? ఎన్నికలకు ముందు గొంతు చించుకొని రోడ్ల పొంటి కీకలేకుండా తిరిగి కదా, ఆ కీకలు ఏడవాయే? గెలిచినాక ఇప్పుడు ఏం చేద్దామన్న ఆలోచన బాధ్యతగా రొమ్ము కుద్ది నిలబడి నువ్వు చేయాల్సింది ఏది? ఏడవా? నువ్వు రొమ్ము కుద్ది నిలబడి చేయాలి కదా. గెలిచినాక అన్ని బాటకాలు మాటలు మాట్లాడుతీవి, బాటకాలు వేషాలు ఎత్తివి, విరుగుతీవి కదా. ఏడవా నీవి? ఎక్కడ వేయింది నీ పాలన? 6 నెలల పాలన ఏం చేసినావు నువ్వు? ప్రజలకి సమాధానం ఏం చెప్తావు? ఏ సమాధానం చెప్పడానికి నువ్వు ముఖ్యమంత్రి అయినావు? ఎందుకోసం కావాల్సి వచ్చింది నువ్వు? ప్రజల పరిస్థితి ఏం కావాలి? ప్రజల పరిస్థితి ఏం కావాలి? నువ్వు ఎక్కువ కాలం ఉండకూడదు కూడా. నీకు పరిపాలన చేత కాకుండా దిగిపో. ఎవరైనా వేరే వాళ్ళ చేస్తారు. అనవసరంగా తెలంగాణ ప్రజలు రైతు బంధు ఎడవాయే, ఏదెడవాయే? ఒక రైతు ఇప్పుడు రేపు తెల్లారితే నాట్లేసే పరిస్థితి. రేపు ఒక్క వర్షం పడితే రాష్ట్రం అంతా పత్తి గింజలు పెట్టుకునే రోజు.
నువ్వు ఇచ్చిన సహాయం ఏడవా? ఎక్కడ ఇస్తావు నువ్వు? ఎందుకు ఇయ్యలే ఇప్పటి వరకు? ఏం చేయడానికి ముఖ్యమంత్రి అయినావు నువ్వు? ఎంతమంది ప్రజలు, ఎంతమంది రైతులు మోసపడతారు ఒక్కసారి బాగా గమనించు. అంతకు రెట్టింపు ప్రజలు తిరగబడే పరిస్థితి రాకముందుకే నువ్వు చేయాల్సింది చేస్తావా, లేకపోతే ఊడగొట్టుకొని పోతావా? రెండే విషయాలు చెప్పు ప్రజలకు. ఏందే నువ్వు చేసేది? ఎందుకోసమైనా నువ్వు? ఏం తెలుసనైనావు నువ్వు? తెలిసైనావా, తెలియకైనావా? అయ్యా నేను ముఖ్యమంత్రిగా నేను కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించడానికి నేను అయినా కానీ, లేకపోతే ఇంకో పాత పార్టీ మీద పగతోటి నేను అయినా కానీ నాకు శాత కాదు అని వారేసి పో. ఎందుకు ఇది? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటావా? ప్రజల ప్రాణాలు అంటే ఎవరు? ప్రజలు అంటే ఒక రాష్ట్రం. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఇవాళ ఉంటావు, 5 ఏళ్ళ తర్వాత పోతావు. కానీ తెలంగాణ పౌరుడు పుట్టిన కాడి నుంచి సచ్చేదాకా తెలంగాణ గడ్డ మీదనే ఉంటాడు. వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటేనే ఉండు, లేకపోతే